హాయ్ ఫ్రెండ్స్. కారు చీకట్లో భయంకరమైన తుఫాను మధ్య సముద్రం నడిబొడ్డున ఒంటరిగా ఉండే లైట్ హౌస్లు అంటేనే మనకు దయ్యాల కథలు గుర్తొస్తాయి. రాత్రిపూట లైట్ హౌస్ గోడలు వణకడం, వింత వింత మూలుగులు వినిపించడం వెనుక ఏదో అదృశ్య శక్తి ఉందని వందలేళ్లుగా అక్కడి వాళ్ళు నమ్మారు. కానీ అంతర్జాతీయ శాస్త్రవేత్తలు తాజాగా ఆ దయ్యాల లైట్ హౌస్ గుట్టు విప్పేశారు. ఆ భయంకరమైన శబ్దాలు దయ్యాలవి కావు, సముద్రంలో ఉండే రాకాసి తిమంగళాల తుమ్ములు, దగ్గుల వల్లే ఈ బిల్డింగ్లు వణుకుతున్నాయని తేల్చేశారు. వినడానికి వింతగా ఉన్న ఆ హాంటెడ్ లైట్ హౌస్ అసలు మర్మమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పరిశోధనను అంతరిక్షంలో ఏలియన్స్ కోసం వెతికే ప్రపంచ ప్రసిద్ధ సిటీ ఇన్స్టిట్యూట్ బయాలజిస్ట్ డాక్టర్ ఫ్రెడ్ షార్ట్స్ నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం నిర్వహించింది. వీరు అలాస్కా తీరంలోని అత్యంత పురాతనమైన ఫైవ్ ఫింగర్ లైట్ హౌస్ ప్రాంతంలో ఈ వింత పరిశోధన చేశారు. ఇక్కడ శతాబ్దాలుగా కేర్ టేకర్లను భయపెడుతున్నటువంటి ఆ వింత శబ్దాల ఆడియో రికార్డింగ్లను విశ్లేషించగా ఈ షాకింగ్ నిజం బయటపడింది. అసలు ఒక తిమింగలం శబ్దం చేస్తే లైట్ హౌస్ గోడలు ఎందుకు వణుకుతాయంటే, ఈ ప్రాంతంలో హంప్ బ్యాక్ తిమింగలాలు విపరీతంగా తిరుగుతుంటాయి. ఇవి సముద్రంపైకి వచ్చి శ్వాస తీసుకునేటప్పుడు అత్యంత ఫోర్స్గా పెట్టే నిట్టూర్పులు, తుమ్ములు, ఇంకా మూలుగులు శబ్ద తీవ్రత 30 నుండి 300 హెర్ట్జ్లో ఫ్రీక్వెన్సీలో పరిధిలో ఉంటుంది. ఇక గాలి కంటే నీటిలో శబ్దం చాలా వేగంగా పవర్ఫుల్గా ప్రయాణిస్తుంది. అందుకే ఈ తిమంగళాల తుమ్ములు ఏకంగా 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించి తీరంలో ఉండే రాతి లైట్ హౌస్ గోడలను తాకినప్పుడు ఆ బిల్డింగ్ మొత్తం కూడా ఒక రేంజ్లో వైబ్రేట్ అవుతుంది. దూరం నుండి వినేవాళ్ళు ఈ శబ్దాలు దయ్యాలలాగా ఎందుకు అనిపిస్తాయి? ఎందుకంటే ఈ తిమంగళాల శబ్దాలు నార్మల్గా ఉండవు. అవి దూరం నుండి ప్రయాణించి లైట్ హౌస్ లోపలికి వచ్చేసరికి ఆ శబ్దాల ఒక వింతైనటువంటి మెటాలిక్ సౌండ్ లాగా మారిపోతాయి. వినేవాళ్లకు అది ఆకాశంలో వచ్చే భారీ ఉరుములలాగా, లేదా కొండల కింద వచ్చే భూకంపాల తాలూకు వైబ్రేషన్స్ లాగా, లేదా ఏదో భారీ మిలిటరీ మిషన్స్ నడుస్తున్నట్టుగా భయంకరమైన మెకానికల్ హమ్మింగ్ లాగా వినిపిస్తుంది అన్నట్టు. అందుకే పూర్వకాలంలో అక్కడ ఒంటరిగా ఉండే లైట్ హౌస్ కీపర్లు దీన్ని ఏదో అతీంద్రియ శక్తిగా భావించి భయపడ్డారు. ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచే మరో వింత నిజం ఏంటంటే, ఈ సిటీ శాస్త్రవేత్తల బృందం గతంలో ట్వైన్ అనే ఒక 38 ఏళ్ల హ్యాంప్టాక్ తిమింగలంతో ఏకంగా మాట్లాడి రికార్డ్ సృష్టించారు. తిమింగలాలు ఒకదానికొకటి పిలుచుకునే కోడ్ శబ్దాలను ముందే రికార్డ్ చేసి వాటిని సముద్రంలో ప్లే చేయగా, ఆ తిమింగలాలు కూడా శాస్త్రవేత్తలు పంపిన శబ్దాలను గుర్తుపట్టి తన సొంత భాషలో సమాధానం ఇచ్చింది. భూమిపై ఉన్న ఇతర జీవుల భాషను, వాటి తెలివితేటలు అర్థం చేసుకోవడంలో ఇదొక అరుదైన చారిత్రాత్మక ఘట్టం. అసలు అంతరిక్షంలో ఏలియన్స్ కోసం వెతికే సెట్ సంస్థ ఈ తిమంగళాల మీద ఎందుకు రీసెర్చ్ చేస్తోందంటే, ఇక్కడే ఒక మైండ్ బ్లోయింగ్ లింక్ ఉంది. భూమి మీద వందల ఏళ్లుగా మన కళ్ళ ముందే తిరుగుతున్నటువంటి తిమంగళాలు చేసిన ఈ లో ఫ్రీక్వెన్సీ శబ్దాల మర్మాన్ని మనం ఇన్నాళ్ళు గుర్తించకపోయాం. అలాంటప్పుడు అంతరిక్షం నుండి ఏలియన్స్ మనకు ఏదైనా వింత సిగ్నల్స్ పంపుతుంటే, వాటి భాష, వాటి టెక్నాలజీ అర్థం కాక మనం వాటిని కేవలం స్పేస్ నాయిస్ అనుకొని ఇగ్నోర్ చేస్తున్నామేమో అనే అనుమానాన్ని శాస్త్రవేత్తలు తెర మీద తీసుకొచ్చారు. అంతరిక్ష సిగ్నల్స్ను ఎలా గుర్తుపట్టాలో నేర్చుకోవడానికి ఈ తిమంగళాల శబ్దాలు ఒక పెద్ద ప్రాక్టీస్ లాగా ఉపయోగపడతాయి. చూసారుగా, వందల ఏళ్ల నాటి భయపెట్టే దయ్యాల కథల వెనుక సముద్రంలో ఇదే తిమింగళాల తుమ్ముల సైన్స్ ఎలా దాగి ఉందో. ఈ తిమింగళాల శబ్దాలు పక్కాగా ట్రాక్ చేయడం ద్వారా భవిష్యత్తులో సముద్రంలో వెళ్ళే పెద్ద పెద్ద షిప్లు వాటిని ఢీకొట్టకుండా కాపాడుకోవచ్చు. ఈ ప్రత్యేక కథనంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.